నమస్కారం. గత 2 రోజులుగా మనం తిరువూరు నియోజకవర్గంలో మరి ముఖ్యంగా తిరువూరు పట్టణంలో జరిగిన సంఘటనలు నిజంగా చాలా బాధాకరం. ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకూడదనేసి ప్రతి ఒక్కరు కూడా కోరుకోవడం జరిగింది. గ్రామ సర్పంచ్ అయిన శ్రీనివాసరావు గారు నాకు ప్రత్యక్షంగా నేను ఇన్ఛార్జి హోదా తీసుకున్న ముందు నుంచి, మరి ముఖ్యంగా ఇన్ఛార్జి హోదా తీసుకున్న తర్వాత ఎక్కువ పరిచయం లేకపోయినా ఆయన గురించి తెలుసుకుంటే ఎంతో బలమైన నాయకుడు. తెలుగుదేశం పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్న తరుణంలో కూడా ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం వాళ్ళు అరాచక పాలన చేస్తున్న సమయంలో కూడా నిజంగా గ్రామాన్ని ఒక తాటి మీద నిల్చోబెట్టి గ్రామాన్ని అంతా కూడా ఒక్కడై ముందుకెళ్ళేసి ఆ సమయంలో కూడా సర్పంచ్గా గెలవటం, ఆ తర్వాత కూడా రెండోసారి సర్పంచ్ అవటం. అంటే ఒకసారి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సర్పంచ్, తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత. ఇవన్నీ ఎందుకు చెప్తానంటే తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలు అన్నది, నాయకులు అన్నది నిజంగా గ్రామాల్లో ఒక పిల్లర్స్లా ఉండి, ఒక బలమైన పిల్లర్స్లా ఉండి పార్టీని ముందుకు తీసుకెళ్ళే నాయకులు. సర్పంచ్ గారి సతీమణి కూడా నాకు తెలిసిన వ్యక్తే. ఎందుకంటే ఇన్ఛార్జిగా పనిచేసినప్పుడు వారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. విఆర్ఓగా పనిచేస్తున్నారు కవిత గారు. నిజంగా ఆ విఆర్ఓగా పనిచేసినప్పుడు వైసీపీ పరిపాలనలో ఏ విధంగా ఇబ్బంది పెట్టింది కూడా నేను ప్రత్యక్షంగా చూశాను. అయినా అవన్నీ కూడా తట్టుకొని తెలుగుదేశం పార్టీ కోసం నిజంగా ఆ దంపతులంతా కూడా, ఆ గ్రామం అంతా కూడా ఒక తాటి మీద ఉన్నారు. అలా ఉన్న ఒక వ్యక్తుల మీద ఒక భావోద్వేగంతో, ఒక ఇమోషనల్గా మా సహోదరుడు శ్రీనివాసరావు గారు మాట్లాడటం నిజంగా చాలా బాధాకరమైన విశేషం. చాలా బాధాకర విషయం ఏంటంటే వ్యక్తిగతంగా వారిని దూషించడం వల్ల కవిత గారు చాలా ఇమోషనల్గా ఫీల్ అయ్యి నిజంగా నిద్ర మాత్రలు తీసుకోవటం నిన్న ఉదయం జరిగింది. నాకు 1 గంటకు అలా తెలిసింది. తిరువూరు హాస్పిటల్లో అపస్మారక స్థితిలో, నిజంగా చావు దగ్గరికి వెళ్ళే పరిస్థితిలోకి, అపస్మారక స్థితిలో, కళ్ళు కూడా తెరవలేని పరిస్థితుల్లో, అలానే మాట్లాడలేని కూడా పరిస్థితిలో తిరువూరు హాస్పిటల్లో జాయిన్ చేస్తే వారిని అక్కడ ప్రాథమిక వైద్యం ఇచ్చి మెరుగైన వైద్యం కోసం విజయవాడ ఆయుష్ హాస్పిటల్కి మార్చడం జరిగింది. ఇంటికి వెళ్తారనేసి మేమంతా కూడా ఆశతో ఉన్నాం. ఏదేమైనా ఇలాంటి పరిస్థితులు తిరువూరు నియోజకవర్గంలో జరగటం చాలా బాధాకరం. ఈ సందర్భంగా మా సహోదరుడు ఎమ్మెల్యే గారికి ఒకటే చెప్పదలుచుకున్నాను. 3 సంవత్సరాలు ఇన్ఛార్జిగా నేను ఆ ప్రాంతంలో తిరిగి ఏ గ్రామంలో వ్యక్తులు తెలుగుదేశం పార్టీని బలంగా ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళారో ఒకటే మిమ్మల్ని అడుగుతున్నాను. నేను కొంచెం సమయం తీసుకొని వారి గురించి తెలుసుకోండి. ఈరోజు తెలుగుదేశం పార్టీ గ్రామాల్లో ఉందంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, వారు లేకపోతే ఎమ్మెల్యేగా వచ్చి పోటీ చేయాలని నాలాంటి వాళ్ళు ఎక్కడుంటారు? ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి ఎమ్మెల్యేగా మీరు ఎక్కడుంటారు? కార్యకర్తలే మన బలం, గ్రామాల్లో ఉన్న నాయకులే మన బలం. వారి మనోభావాల్ని గౌరవించాలి. వారి మనోభావాల్ని ఇబ్బంది పెట్టకుండా, వారిని అగౌరవపరిచే విధంగా తప్పులు చేయొచ్చు. ప్రతి ఒక్కళ్ళు కూడా బలహీనతలు ఉంటాయి, బలాలు ఉంటాయి, భావోద్వేగాలు ఉంటాయి. ఒక నాయకుడిగా, ఒక పెద్దగా, పార్టీని మించిన ఒక రకంగా చెప్పాలంటే ఒక తండ్రిగా కార్యకర్తలు ఏదన్నా తప్పు చేస్తే వారిని పిలిచి దగ్గరికి తీసుకొని మందలించాలి. అది మంచి విధానం అని నేను అనుకుంటున్నాను.
సో మీరు కూడా అలాంటి విధానాలనే పాటిస్తారనేసి. అక్రమ మట్టి మైనింగ్ కు పాల్పడుతున్నారని చెప్పేసి తీవ్రంగా ఆరోపణలు ఉన్నాయి. దీని గురించి మీరేమంటారు? అది అక్కడ అధికారులకు చెప్పడం జరిగిందమ్మా, అలానే ప్రభుత్వానికి కూడా చెప్పడం జరిగింది. ప్రభుత్వం వాళ్ళ దృష్టిలో ఉన్నది, వారు దాని మీద సరైన చర్యలు తీసుకుంటారు. వాస్తవాలంటే ఇప్పుడు ఇంతకుముందే చెప్పాను, అపోహలు చాలా ఉంటాయి, చాలా మాట్లాడతారు. కానీ ప్రభుత్వం అన్నది అలానే పార్టీ అన్నది కూడా వాస్తవాలను వెలికి తీసి తప్పనిసరిగా వాటికి ఏ విధమైన పరిష్కారం ఇవ్వాలో ఆ విధమైన పరిష్కారం తప్పనిసరిగా ఇస్తుంది. మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడం, అర్ధరాత్రులు వాట్సాప్ మెసేజ్లు చేసి మహిళలను ఇబ్బంది పెట్టినారని కూడా ఆరోపణలు వస్తున్నాయి. దీని గురించి మీరేమంటారు? ఇవి కూడా మళ్ళీ నేను చెప్తున్నామ్మా, అపోహలు. ఓకే, వాస్తవాలు అన్నవి బయటికి వస్తాయి. తప్పనిసరిగా పార్టీ సరి అయిన చర్యలు తీసుకుంటుంది. ప్రజలు కొంతమంది రకరకాలైన అపోహలతోటి వాస్తవాలకి దూరంగా సమాచారం ఇవ్వడం జరుగుతుంది. నిజంగా అలాంటిది మీరన్నది అలాంటి ఏమన్నా వాస్తవాలు ఉంటే తప్పనిసరిగా అవి పార్టీ వెలికి తీస్తుంది. మరి చాలామంది కూడా తెలుసు, ఈరోజు ఈ విషయం జరిగిన తర్వాత పార్టీ కూడా టెలిఫోనిక్ సర్వే చేస్తున్నారు. అది మీ అందరికీ తెలుసో లేదో. చాలా మంది కూడా ఈరోజు టెలిఫోన్ నంబర్ ద్వారా అక్కడ జరిగే పరిస్థితుల్ని వాస్తవాలు తెలుసుకోవడానికి సమాచారం పార్టీ తెచ్చుకుంటుంది. తప్పనిసరిగా ఇలాంటి చర్యలు ఏమైనా జరిగేవని వాస్తవాలు రుజువైతే తప్పనిసరిగా చర్యలు ఉంటాయి. అధిష్టానం దృష్టిలో ఉన్నది, అధిష్టానం దృష్టిలో తీసుకువెళ్ళేది కాదు, అధిష్టానం దృష్టిలో ఉన్నది. ఇప్పుడే చెప్పాను, పార్టీ కూడా సమాచారం తెప్పించుకుంటున్నది. సీఎంఓ ఆఫీస్ నుంచి టెలిఫోన్ కాల్స్ వెళ్తున్నాయి. సో వారు ఆ సమాచారాన్ని అంతా క్రోడీకరించి వాస్తవాలను తెచ్చుకొని తప్పనిసరిగా దాన్ని ఎలా పరిష్కారం ఇవ్వాలో తప్పనిసరిగా పరిష్కారం ఇస్తారు. మేమేదో చేస్తున్నాం, అతని గ్రావులకి, అతను ఉసిరికి, అతను దోలే ఉసి మాఫియాకి, అతనికి రేషన్కి ఇటు అడ్డు వస్తున్నామని మమ్మల్ని పార్టీలోంచి పంపించడానికి అతను వచ్చి 3 నెలలు అవుతుంది. మేము 30 ఏళ్ళ నుంచి పార్టీలో ఉంటున్నాం. 30 ఏళ్ళ నుంచి మేము పార్టీలో ఉన్నాం. 3 నెలల నుంచి వచ్చి అతనికి సభ్యత్వం కూడా లేదు, మమ్మల్ని సస్పెండ్ చేస్తాడంట. మాఫియా మమ్మల్ని ఎదురైతే బట్టలోడ తీసి కొడతాడంట. ఈ అవమానాలు భరించే బదులు సావడం మేలని చెప్పి మా ఆవిడ నిద్ర మాత్రలు మింగి చనిపోవడానికి ప్రయత్నించింది. ఇది బాబు గారు సీఎం గారు ఎంపీ గారు మాట్లాడారు సార్. సీఎం గారు ఇవాళ సర్వే కూడా పెట్టారు, యాక్షన్ తీసుకుంటాం, మీరేం తొందరపడొద్దని రఘురామ్ గారు మా జిల్లా పార్టీ అధ్యక్షులు వచ్చారు, ఎంపీ గారు వచ్చారు, అలాగే జవహర్ గారు వచ్చారు, మినిస్టర్ గారు వచ్చారు, దత్తు గారు వచ్చారు. అందరూ మాకు భరోసా ఇస్తున్నారు. మేమున్నాం, మీకు అండగా ఉన్నాం. అంతా వాస్తవే అమ్మా. ఉద్యోగస్తుల్ని మరీ విపరీతంగా ఇబ్బంది పెడుతున్నారు. లేడీ ఉద్యోగస్తులను అయితే మరీ బాగా ఇబ్బంది పెడుతున్నాడు. అన్నీ వాస్తవాలే. మీరు వచ్చి అక్కడ ఎంక్వైరీ చేసుకున్నా పెద్దలు చెప్పలేకపోతున్నారు. అన్నీ వాస్తవాలే అమ్మా. అక్కడ జరిగేది వాస్తవం. అది ఎమ్మెల్యే కొలుగుపడి ఆడవాళ్ళతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని, అర్ధరాత్రులు వాట్సాప్ మెసేజ్లు పంపి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారని ఆరోపణలు అయితే తీవ్రంగా వస్తున్నాయి. దీని గురించి మీరేమంటారు? బాగా వస్తున్నాయమ్మా. అది మాత్రం కరెక్ట్, అది మాత్రం జరుగుతుంది అక్కడ. కానీ ఎవ్వరూ బయటపడలేకపోతున్నారు, ఎవ్వరు కూడా బయటకు అసలు చెప్పలేకపోతున్నారు. ఈయన ఒక ఎమ్మెల్యే అసలు సామాన్యుడు వచ్చి బయట చెప్తాడు అసలు నాకు ఎటు జరుగుతుందని? ఏం చెప్తాడు? అసలు వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు. ఉద్యోగస్తులు కానీ బయట ఆడవాళ్ళు కానీ ఇళ్ళల్లో అసలు ఉండాలా వద్దా అనుకుంటున్నారు. అసలు ఊళ్ళో కూడా ఎటైనా బారిపోవాలని చూస్తున్నారు. అంత టార్చరా? ఏమి ఎవరికి తెలుసు? కారణాలు చెప్పడం ఎవరికి కూడా. బజార్లో బయట చెప్పు, ఇళ్లలోకి వచ్చి కొడతానంటాడు, బట్టలు ఇప్పుడు తీసి కొడతానంటాడు. ఇదేనా ఆయన లాంగ్వేజ్? ఒక ఎమ్మెల్యే అయ్యి ఉండి ఎందుకు గెలిపించుకున్నాం మేము నియోజకవర్గానికి తీసుకొచ్చి? మేము ఓటు వేయకుండానే గెలిచారేనా? ఎట్లా గెలిచారేనా? ఏనా సొంతంగా వచ్చి గెలిచాడా? వచ్చి ఎలా ఎలా ఊర్ల మీద డబ్బులు వసూలు చేసుకోవటం ఎవరికి తెలియదు? ఇది అంతా మొత్తం తెలుసు అండి. నియోజకవర్గం మొత్తం తెలుసు. నియోజకవర్గం ఖర్చు పెట్టడం జనానికి ఒక 10,000 ల్యాప్టాప్. ఆ ల్యాప్టాప్ ల్యాండ్ నుంచి వస్తాయి. ఏమీ లేవు కదా ఆయన దగ్గర. ల్యాప్టాప్లు ఇవ్వడానికి అన్నిటికీ డబ్బులు ల్యాండ్ నుంచి వస్తున్నాయి. ఎట్టిస్తున్నారు అసలు? అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? అవి ల్యాప్టాప్లు ఇస్తున్నాడు, ట్యాబ్లు ఇస్తుందో ఏమీ లేదు ఆయన దగ్గర.
ఏమి లేని డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ టైంకి? ఎక్కడ ఎవరి దగ్గర బెదిరియకుండా నీకు డబ్బులు వస్తున్నాయా? ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఉసుకేమో ఫ్రీ ఉసుకు అన్నారు, ఆ ఉసుక్కి వసూలు చేస్తున్నారు. ఉసుక్కి వసూలు చేయట్లేదు, అక్కడ మట్టికి వసూలు చేయట్లేదా? కోటా బియ్యం కూడా అంట అక్రమ మైనింగ్ మట్టి జరుగుతున్నాయి, అవి జరుగుతున్నాయి. ఉసుక అసలు ఫ్రీగా వదిలిన ఉసుక ఎందుకు అమ్ముకోవాలి? మన గవర్నమెంట్ ఏమో ఫ్రీగా వదులుతుంది, చంద్రబాబు గారు ఏమో ఫ్రీగా అంటున్నారు. ఈయనేమో వసూలు చేసుకుంటున్నాడు ఉసుకు కూడా. ఎందుకు వసూలు చేస్తున్నారు? అసలు జనం తిరిగేటట్లేదండి. అసలు ఎవరు కూడా ఇళ్లలో నుంచి బయటకు వచ్చి మాట్లాడే పని లేదుగా. ఎవరు కూడా బయటికి రాకూడదు. గెలిపించుకున్నాం, ఎందుకు గెలిపించుకున్నాం? ఆ కుర్రోళ్ళు అంట, ఆయన కుర్రోళ్ళు ఎవరో మరి. మేము 30 ఏళ్ళ నుంచి ఉంటున్నాం అక్కడ. 30 మొన్న వచ్చారు ఆయన నియోజకవర్గానికి. 30 ఏళ్ళ నుంచి మేము అక్కడే ఉన్నాం, పుట్టింది ఎక్కడ పెరిగింది అక్కడ. మరి ఏ కుర్రోళ్ళు వస్తారు మరి కొట్టడానికి? ఒక ఈ ఫ్యాక్షనిజం ఉంది చూడండి, అవి చేస్తారేమో మా తిరువురు నియోజకవర్గాన్ని. వాళ్ళే అట్టే పని చేస్తున్నారు. పోలీసుల దగ్గరికి మేము వెళ్ళలేదమ్మా. ఇంకా వాళ్ళే వచ్చి అరెస్ట్ చేసుకుంటూ పోతారు. ఏం చేస్తాం? ఇంకా మాకే న్యాయం జరుగుతుంది. ఇక ఎమ్మెల్యే చెప్పింది అంటారు కానీ మేము చెప్పింది అంటారా సామాన్యులు? మేము ఒక రైతు కుటుంబం నుంచి వచ్చాం, రైతులు. అక్కడ కులాల మధ్య చిచ్చు కూడా పెడుతున్నారని చెప్పేసి తీవ్రంగా ఆరోపణలు. అవన్నీ కరెక్టేనమ్మా. ఏ ఆరోపణ వచ్చినా కూడా అది కరెక్టే. అది అబద్ధం అనేది ఏది లేదు. అసలు అబద్ధాలు లేవు అక్కడ. మాకు అసలు అవసరం లేదు. మా పార్టీ వాళ్ళని మేము ఎట్లా బయట వేసుకుంటాం? అసలు ఆయన పడేసిండు బయట, రోడ్డు మీద పడేసిండు. ఒక పార్టీ వాళ్ళు పడేసుకుంటామా? ఇవాళ బయట పడేసిండు. ఏడుదాకా రావాల్సిన అవసరం ఏంటి మాకు? అధిష్టానాన్ని మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? మాకు న్యాయం జరగాలండి. మాకు న్యాయం జరగాలి. మేము పుట్టి పెరిగిన టీడీపీ పార్టీలోనే ఉన్నాం. సభ్యత్వాలు ఎంత తీసేస్తారంట, మరి ఎట్లా తీసేస్తారో మరి. ఎమ్మెల్యే మా సభ్యత్వాలు కూడా రద్దు చేస్తారంట. చేయమనే చెబుతున్నాం. మరి ఎట్లా చేస్తారో చేయండి. అది కూడా మరి మేము చంద్రబాబు గారిని కోరేది ఒకటే, మాకు న్యాయం కావాలి. మాకు న్యాయమే కావాలి. మా తిరువూరు నియోజకవర్గం ప్రజల తరపున చెప్తున్నా నేను. ఇది ప్రజల తరపునే, మాది కూడా కాదు. మొత్తం ఇది ఒక్కళ్ళ సమస్య కాదు. ఇది మొత్తం నియోజకవర్గం మొత్తం సమస్య ఇది.